పాటు మనసు చెల్లించి రూపాయల చెట్లు మీకు ప్రజెంట్ చేస్తున్నారు. మనస్ఫూర్తిగా నమ్మించి దాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. ఈ చెట్టు ప్రజెంటేషన్ నేను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణమూర్తి గారు చేస్తాను. పెద్దలు గుమ్మడి నరసయ్య గారికి సమర్పించడం జరిగింది. వారితో పాటు పుట్టి సన్మాన కార్యక్రమమే కాదు, వారు చేసే కార్యక్రమాల్లో ఆర్థికంగా వారు గట్టిగా ఉండాలనే ఉద్దేశంతో ₹1,00,000 కూడా జరిగింది. ఈ సన్మానాన్ని మా యొక్క ఆత్మీయ సత్కారాన్ని యాక్సెప్ట్ చేసిన గుమ్మడి నరసయ్య గారికి మనస్ఫూర్తిగా సో ఇప్పుడు అన్న నరసన్న గారు మాట్లాడాల్సిందిగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాల్సిందో నేను సోదరుడు ఏమనుకోవద్దు. చైనా టవర్స్ చైనా స్థాయికి వ్యతిరేకిని. ఇది వేసిన వ్యక్తికి లాభం లేదు, ఇచ్చిన వ్యక్తికి లాభం లేదు. ఎందుకంటే అది శరీరంలో ఏ అంగాన్ని కూడా తుడుచుకోలేదు. ఇది అయితే టవర్ చేనేత కార్మికులకు ఉపాధిస్తుంది. మీరు పడేస్తే కూడా ఎవరైనా టవర్ తీసుకొని కింద పడేస్తే ఇంట్లో లాస్ట్కు బట్ట తొడుగురిగా పనికొస్తుంది. స్నానం చేసినాక తొడ్డు గుడ్డలా ఉంటుంది. కాబట్టి నేను చైనా వస్తువులకు వ్యతిరేకము. మా సోదరుడు ఇప్పుడు ట్రాక్లకు వచ్చిండు. టవర్లు చేనేత కార్మికులకు చేసిన